నమస్కారం, HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా మనుబోలులో మండల స్థాయి ఆడుదాం ఆంధ్ర పోటీలు బుధవారం వేడుకగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్డీఓ మౌలాల మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మండల స్థాయి పోటీలు ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చే విధంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం ఎంపీపీ వజ్రమ్మ మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర పోటీల్లో ప్రతి క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని పాటించాలని కోరారు. ఈ పోటీల ద్వారా ప్రతి క్రీడాకారులో చైతన్యం వెలికితీసే అవకాశం ఉందన్నారు. అనంతరం మండల కన్వీనర్ హరిగోపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం యొక్క ప్రాధాన్యతను వివరించారు. అంతకుముందు జెండాను ఆవిష్కరించి ఆడుదాం ఆంధ్ర పోటీలను ప్రారంభించారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. తొలి క్రికెట్ మ్యాచ్ మనుబోలు చెర్లోపల్లి జట్ల మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కంచి పద్మమ్మ, ముంగర రవీందర్ రెడ్డి, కోటేశ్వరరావు గౌడ్, గుంజి రమేష్, ప్రత్యేక అధికారి సుబ్బారెడ్డి, ఎండీఓ ఇన్ఛార్జ్ ప్రసాదరావు, ఏఓ రవికుమార్ రెడ్డి, మండల వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఓలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక సరికొత్త ఒకటి పద్ధతి పెట్టి ఆంధ్రాలో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని పెట్టి ఇక్కడ పల్లెల్లో ఉన్న వాళ్ళ ప్రతిభని, పిల్లల్లో ఉన్న ప్రతిభని వెలికి తీసి రాష్ట్రానికే కాకుండా దేశంలో మంచి పేరు ప్రతిష్టలు తేవాలని ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ప్రతి ఒక్కరూ చదువుతో పాటు విద్యతో పాటు ఆరోగ్యం కూడా ఉండాలంటే ప్రతి ఒక్కరు ఈ క్రీడల్లో మంచి నైపుణ్యం సంపాదించుకొని మంచి పేరు ప్రతిష్టలు తేవాలని కోరుకుంటూ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. అనే కార్యక్రమంలో సచివాలయ స్థాయిలో ఫైనల్ అయిపోయి ఈరోజు మండల స్థాయిలో జరిగే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి చేసినటువంటి ఆర్డీఓ గారికి ఈ కార్యక్రమంలో సచివాలయ స్థాయిలో పూర్తి చేసుకుని మండల స్థాయిలో ఆడేందుకు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్లేయర్స్ అందరికీ కూడా అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంకి విచ్చేసిన ఆర్డీఓ సార్ గారికి, స్పెషల్ ఆఫీసర్కు, చూపించే పిల్లలకు అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రతి ఒక్కరిలో వాళ్ళ నైపుణ్యతను బయటపెట్టుకుని, వాళ్ళలో ఉన్న చైతన్యాన్ని బయటపెట్టుకుని, వాళ్ళు ఉత్సాహంగా యాక్టివ్గా వచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేసి వాళ్ళ సచివాలయాల్లో ప్రతి 13 సచివాలయాల్లో పోటీ చేసి గెలిచి అక్కడి నుంచి మండల స్థాయికి వచ్చి, మండల స్థాయి నుంచి నియోజక స్థాయికి వచ్చి, నియోజక స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి స్టేట్ లెవెల్కి పోయేదానికి రెడీగా ఉండాలి. మనం తప్పకుండా స్టేట్ లెవెల్లో కనీసం ఒక బహుమతైనా పొందాలి. మన మండలం తప్పకుండా ఒక బహుమతైనా పొంది మన పిల్లలు పేరు తెచ్చుకోవాలి. ప్రతి ఒక్కరిలో ఉన్న నైపుణ్యాన్ని బయటపెట్టేదానికి మన ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఇలాంటిది ఎప్పుడు ఎన్నడూ చూడని విచిత్రమైన పనులు చేస్తూ వాళ్ళ నైపుణ్యాన్ని ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఆ అభివృద్ధి పనులకు తోడుగా ఇది చాలా అభివృద్ధి ముఖ్యమైనది. ఎందుకంటే వాళ్ళలో ఉత్సాహాన్ని బయటపెట్టేందుకు, వాళ్ళలో దాగి ఉన్న చైతన్యాన్ని బయటపెట్టేందుకు ఉపయోగపడేదానికి ఇది చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని ప్రతి ఒక్కరూ మనం స్టేట్ లెవెల్కి పోయి స్టేట్ లెవెల్లో మన మండలానికి ఒక బహుమతి తేవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన క్రీడాకారులకి నా శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే దాదాపుగా రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం ప్రతి సచివాలయ స్థాయిలో వాళ్ళు అక్కడ గెలిచి మండల లెవెల్కి రావడం జరిగింది. ఈ మండల లెవెల్లో కూడా వాళ్ళ యొక్క స్పోర్టివ్ గేమ్స్ ని చూపించుకొని ఇక్కడ కూడా గెలిచి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మన మనుగోలు మండలం నుంచి ఖచ్చితంగా ఒక టీం ఏదో ఒక దాంట్లో పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ మట్టిలో మాణిక్యాలను వెలుగుదీసే దానికోసంగా ఎక్కడో మారుమూల విలేజ్లో కూడా మామూలుగా మాణిక్యాల లాంటి క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళని వెలికి తీసి వాళ్ళు కూడా దీంట్లో వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని భారతదేశానికి చాటి చెప్పే విధంగా వాళ్ళ జీవితాల్లో ఎదగాల్సిన విధంగా ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ ప్రత్యేకంగా తీసుకుని ఇప్పటి వరకు ఎప్పుడు కూడా గవర్నమెంట్ అనేది ఇలా టోర్నమెంట్లు పెట్టి 8 రోజులు కండక్ట్ చేయడం ఎక్కడా చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత
ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు ఏ విధంగా ఇంటింటికి అందిస్తున్నారు. అదేవిధంగా ఏ కార్యక్రమం తీసుకున్నా గ్రౌండ్ లెవెల్ నుంచి కోర్టు లెవెల్ దాకా పూర్తిగా ప్రతి స్థాయి నుంచి కూడా తీసుకొచ్చి దాంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని వాళ్ళ యొక్క ప్రతిభను వెలికి తీసి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇదైన తర్వాత వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని భారతదేశానికి తెలియపరిచే విధంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క క్రీడా స్ఫూర్తితో పైకి రావాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే. కాబట్టి కేవలం ఆటలోనేటి కార్పొరేట్ స్థాయి, ఆ స్థాయి డబ్బున్న వాళ్ళకి మాత్రమే కాకుండా గ్రామాల్లో కూడా కింద స్థాయిలో నైపుణ్యం కలిగిన చాలా మంది ఉన్నారు. వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళ యొక్క ప్రతిభా పాఠవాలను పరిమాణం గుర్తించి వాళ్ళు జీవితంలో ఎదిగే విధంగా చేసేదానికి ఇది మహత్కార్యంగా మనం భావిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా క్రీడాకారులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, ఈ యొక్క సద్వినియోగం చేసుకుని వాళ్ళ స్థాయిలో వాళ్ళు కోరుకున్న దాన్ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. మండల్ లెవెల్ కాంపిటీషన్స్ ఆడదాం ఆంధ్రాది స్టార్టింగ్ ఇది మనం జరుగుతుంది. సో ఈరోజు విలేజ్ స్థాయి పోటీలన్నీ పూర్తయిపోయాయి. మండల స్థాయి పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు దానికి నేను స్పెషల్ ఆఫీసర్గా, కాన్స్టిట్యూన్సీ స్పెషల్ ఆఫీసర్గా నేను బయలుదేరడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాలకు ఏదైతే ప్రోటోకాల్ ఉందో అవన్నీ పూర్తి చేయడం జరిగింది. దాని ప్రకారంగా మనము ఈరోజు చేస్తున్నాం. ఇది ముఖ్యంగా యూత్కి చాలా మంచి అవకాశం. స్టేట్ లెవెల్లో వారి యొక్క ఇది మనం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశం ఉపయోగించుకొని స్టేట్ లెవెల్ వరకు మన వాళ్ళు తమ పర్ఫార్మెన్స్ చూసి ఈ రకంగా గుర్తింపు, గౌరవాన్ని పొందాల్సిందిగా కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.